ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే పునరుద్ధానము తర్వాత ఐదవ ఆదివారము పునరుద్ధానుడైన క్రీస్తు నిత్య సాన్నిధ్య అభయము ఇచ్చిన బైబిల్ పట్టణాలు చూసినట్లయితే మొదటి పాఠముగా యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8-13 వచనముల వరకు, రెండవ పాఠముగా హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1-8 వచనముల వరకు, మూడవ పాఠముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 16-20 వచనముల వరకు, ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 110వ కీర్తన. అయితే ఈ ఆదివారం కొరకు మనకు ఆల్మానిక్లో 2 పాఠాలైతే ఇచ్చి ఉన్నారు. మొదటిది నిత్య సాన్నిధ్య అభయము, రెండవది భావ ప్రకటన కమ్యూనికేషన్ ఆదివారము, అననుకూల స్థితిలో సువార్తను ప్రకటించుట. ఈ 2 అంశాలు కూడా ఆల్మానిక్లో ఇచ్చి ఉన్నారు. ఏ అంశం ఎవరికి ఎలా ఉన్నది అన్నట్టు తెలియచేసుకోవచ్చు. లేని ఎడల ఒక అంశాన్నైనా చెప్పొచ్చు, లేదంటే 2 అంశాలు కొంచెం ఉపోద్ఘాతకంగా టచ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అయితే మనకిచ్చిన అంశాన్ని చూసినట్లయితే మొదటిగా దేవుని అభయము అంటే ఏంటి? ఆయన మనకి ఒక అభయం అనేది ఇస్తున్నాడు. భయపడకండి, నేను ఉన్నాను, నేను విన్నాను అన్నట్లుగా ఆయన మనకొక వాగ్దానము, అభయము అనేది మనకి అనుగ్రహిస్తున్నారనమాట. మనం చూసినట్లయితే మొదటిగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాము. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్తం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, రాజులకు రాజా, నిజమే ప్రభువా నాయన, మీరు మాకు ధైర్యము చెబుతూ అభయమిస్తూ మాతో నేను ఉన్నాను అని మీరు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన, కొద్ది నిమిషంలో నీ వాక్యాన్ని ధ్యానించుకుని చుండగా నిజముగా నైనా మీరు మాతో ఉన్నారని మేము నమ్ముచు నైనా వినగలిగిన మనసును, గ్రహింపగలిగిన శక్తిని చెప్పుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు నామమున మనం తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకి ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏంటి? భయపడొద్దు, నేను ఉన్నాను అని చక్కగా అభయం అనేది మనకి ఇస్తున్నాడనమాట. మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ చూసినట్లయితే తన శిష్యులకు తెలియజేస్తున్నట్లుగా మనము సువార్త పాఠంలో చూస్తూ ఉన్నాము. తన శిష్యులకు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు కనబడి అక్కడ ఉన్న 11 మంది శిష్యులకు చక్కగా కనబడి గలిలయ కొండ ప్రాంతమున తెలియజేస్తున్నాడు అనమాట. మీరు సందేహపడొద్దు, నేను లేచి ఉన్నాను. మీరందరూ కూడా నాకు సర్వ అధికారం ఏ విధంగా అనుగ్రహించానో మీకు కూడా అదే విధంగా అనుగ్రహిస్తున్నాను. కాబట్టి మీరు వెళ్ళండి, సువార్త అనేది ప్రకటించండి, సర్వజనులకు, సర్వ సృష్టికి సువార్త అనేది ప్రకటించండి. సర్వజనులకు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. సర్వ అధికారములు భూమి మీద ఇవ్వబడి ఉన్నవి. మనం కూడా చూస్తూ ఉంటాం కదా. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయే ముందు, ఆయన పుట్టిన తర్వాత కూడా దేవదూతలు వచ్చి గాన ప్రతిగానములతో దేవునిని స్తుతించినట్టు లూకాసు వార్తలో మనము చూస్తూ ఉంటాము. లూకాసు వార్త 2వ అధ్యాయంలో చక్కగా దేవదూతలు వచ్చి గాన ప్రతిగానాలు చేస్తూ ఏం చెప్పారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము
కలుగును గాక అని తెలియచేసినాయి అనమాట. మనం చూస్తూ ఉన్నాము అక్కడ కూడా గొర్రెలకు మరి కాపలాగా ఉన్న గొర్రెల కాపరులకు అక్కడ మరి చూస్తూ ఉంటాము. పొలములో వాళ్ళు మరి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా అక్కడికి దేవదూత వచ్చి చెప్తుంది, వాళ్ళకు ఒక అభయం ఇస్తుంది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వర్తమానమని చక్కగా మరి గొల్లలకు తెలియపరుస్తుంది. ఏంటంటే మీరు భయపడొద్దు. ఎందుకు భయపడుతున్నారు? మీ కొరకు ఒక నిత్య రక్షకుడు, లోక రక్షకుడు పుడుతున్నాడు. మరి ఆయన సన్నిధి మీ వెంట వస్తుంది. కాబట్టి ఆయన ఇక్కడికి ఈ లోకానికి ఆయన సన్నిధితో దిగొచ్చిందని చక్కగా తెలియపరిచినట్లు మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా చూసినట్లయితే మరి యెషయా గ్రంథము మనం చూస్తాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో కూడా మరి చక్కగా రాసి ఉంటుంది. ఏంటంటే అక్కడ యెషయా అపవిత్రమైన పెదవులు గలవాడు అయినప్పటికీ కూడా మరి అక్కడ చక్కగా తెలియపరుస్తున్నాడు ఆయన సన్నిధి ఏ విధంగా ఉన్నది, మరి ఏ విధంగా దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తున్నాయి, ఆయన సర్వలోకము కూడా ఆయన మహిమతో నిండి ఉన్నదని చక్కగా యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో మనము చూస్తూ ఉంటాము. ఏంటంటే సర్వలోకము కూడా ఆయన మహిమతో నిండి ఉన్నదంట. ఆయన మహిమ అనేది ఎప్పుడైతే ఉంటుందో, ఆయన సన్నిధి అనేది ఎప్పుడైతే ఉంటుందో అక్కడ అభయం అనేది కూడా ఉంటుంది. అంటే భయం అనేది ఉండదు. ఇదిగో మరి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, చిన్నపిల్లలు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, నువ్వు నడువు, నేను పట్టుకున్నాను అని మనం చెప్తూ ఉంటాం కదా. అలా మరి దేవుడు కూడా మనకి కొన్ని పరిస్థితుల్లో మరి అభయం అనేది ఇస్తూ ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. మరి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో కూడా మనము అక్కడ కూడా చూస్తాము. యెహోషువ కూడా మరి తెలియపరుస్తున్నాడు. అక్కడ కూడా ఆయన్ని బలపరుస్తున్నట్టు, ఆయనను మరి ధైర్యపరుస్తున్నట్లు మనము చూస్తూ ఉంటాము. 1వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని చక్కగా దేవుడు మరి మోషేకి నేను ఏ విధంగా తోడై ఉన్నానో నీకును ఆ విధంగానే తోడై ఉంటాను అని మరి యెహోషువకి మరి దేవుడు అభయం ఇస్తున్నట్లు మనము చూస్తూ ఉంటాము. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ వెనకాల నేను కూడా ఉంటాను అని చక్కగా నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు అని చక్కగా 9వ వచనములో మనము చూస్తూ ఉంటాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో చూస్తామన్నమాట. నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ మార్గం అంతటిలో కూడా నేను నీకు తోడుగా ఉంటానని యెహోషువ గారికి చెప్తున్నట్లు మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు మనం చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తరాల్లో కూడా ఉంటుంది, దావీదుకి మరి ఒక వాగ్దానం చేశాడనమాట. మరి నీకు నేను ఎప్పుడు కూడా నీ సంతతిని నేను విడిచిపెట్టను అన్నట్లుగా మరి అదే విధముగా దావీదును కూడా చక్కగా తోడై ఉండి మరి దావీదు యొక్క సంతానం నుంచి మరి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్లుగా కూడా మనము చూస్తూ ఉంటాము. అదే కాకుండా మరి మనకిచ్చిన మొదటి పాఠంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో 8 నుంచి 13 వచనాలు మనకి ఇచ్చి ఉన్నారు. దీంట్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఇక్కడ మరి కోరేషు కాలంలో ఇశ్రాయేలీలు మరి ఏ విధంగా ఉన్నారు అనేది మనము చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ యాకోబు గురించి మనకి తెలియపరుస్తున్నట్లు చూస్తూ ఉంటామన్నమాట. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకుని యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొననూలు నుండి పిలుచుకునివాడా చక్కగా తెలియపరుస్తున్నాడు. చూసారా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును అని దేవుడు ఒక అభయం అనేది యాకోబుకి ఇస్తున్నట్లు మనము చూస్తాము. యాకోబు అంటే ఎవరు? ఇస్రాయేలు పేరుగా మరి దేవుడు ఆది కాండంలోనే మార్చివేశాడు. ఏల్ అంటే దేవుడు. అలా దేవుని ప్రజలకు మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అభయమిస్తున్నాడు. మీరు భయపడొద్దు, మీరు జడియవద్దు, నేను మీకు తోడై ఉన్నాను అని చక్కగా తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఆనాడు మరి అబ్రహాముకు చేసిన వాగ్దానము మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ చూస్తాం కదా, మరి మనం చదువుకున్న మొదటి పాఠంలోనే 8వ వచనంలో నా సేవకుడైన అబ్రహాము సంతానమా అని చక్కగా దేవుడు
పిలుస్తున్నాడు. నా సేవకుడైన అబ్రహాము సంతానమా అని పిలుస్తున్నాడు. చూసారా, మరి దేవుడు అబ్రహాంతో ఒక వాగ్దానం చేశాడు. ఆదికాండము 12వ అధ్యాయంలో ఆయన ఒక వాగ్దానం చేశాడు. అబ్రామును ఏమన్నాడంటే, అబ్రాము లే, నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి కూడా నీవు బయలుదేరి నేను ఏ దేశాన్ని అయితే నీకు చూపిస్తానో ఆ దేశానికి నీవు వెళ్ళుము అని తెలియపరిచినట్లు అబ్రహాము కూడా లోబడి దేవుడు చెప్పిన మాటను మరి చక్కగా పాటిస్తూ ఆయన లేచి నడిచినట్లు మనము చూస్తాము. అందువలనే దేవుడు అబ్రాముకి ఒక వాగ్దానం చేశాడు. మరి ఏమని వాగ్దానం చేశాడు? 12వ అధ్యాయం 2వ వచనంలో అంటే, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు అక్కడ ఆయనకి నేను నీకు తోడుగా ఉంటాను అని అక్కడ ఎప్పుడైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ప్రకారము మరి ఆయన అక్కడ నుంచి కూడా మరి అబ్రహాముకి దేవుడు తోడై ఉన్నట్లు, ఆయన చేసే పని అన్నిట్లో తోడుగా ఉన్నట్లు, ఆయన సన్నిధి ఆయన మీద ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. నిత్య సాన్నిధ్య అంటే మరి నిత్యము ఆయన కాపుదల, ఆయన అభయము అనేది అబ్రాముతో ఉన్నట్లు మనము చూస్తాము. అయితే అబ్రామును చక్కగా మనం చూస్తున్నట్లయితే లోతు గురించి మనం చూస్తాం కదా. ఆ లోతు సొదొమ గొమొర ప్రాంతానికి వెళ్ళినప్పుడు సొదొమ గొమొర పట్టణంలో మరి లోతును మరి అక్కడ మరి ఆ పట్టణాన్ని కొల్లగొట్టేసి లోతుకున్న మరి ఆస్తి అవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారు అని తెలుసుకున్నప్పుడు అక్కడ ఈ మాటను అబ్రాముతో ఒక ఎబ్రీడు వచ్చి చెప్పినప్పుడు అబ్రాము లేచి మరి ఆ రాజులను జయించి ఆస్తిని అంతా మళ్ళీ తిరిగి తెచ్చాడు. 318 మందిని వెంటబెట్టుకుని వెళ్ళాడు. ఎక్కడ అది వచ్చిన అధ్యాయం అంటే 14వ అధ్యాయంలో మనము ఆదికాండము 14వ అధ్యాయంలో చూస్తాము. ఎప్పుడైతే ఈ 318 మందిని వెంటబెట్టుకుని వెళ్ళి ఆ రాజును సంహరించి వాళ్ళు ఎప్పుడైతే ఆస్తిని కొల్లగొట్టుకుని తీసుకుని వెళ్ళారో ఆ ఆస్తిని మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చినట్లు చూస్తూ ఉంటాము. ఆ ఆస్తిని తిరిగి తీసుకుని వచ్చి మరి అబ్రాహాం మరి లోతుకు మళ్ళీ అప్పచెప్పినట్లు చూస్తాము. అదేవిధంగా అక్కడే మరి చక్కగా మరి షాలేము రాజు అంటే అక్కడే మరి ఏం చేస్తామంటే మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసను తీసుకొచ్చినట్లు అతడు సర్వోన్నతులకు దేవుని యాజకుడు అని చక్కగా మనము చూస్తూ ఉంటాము. దేవుని సన్నిధి ఆ సమయంలోనే దేవుని కాంతి, దేవుని భయము, దేవుడు 12వ అధ్యాయంలో ఏ విధంగా చెప్పాడో నేను నీకు తోడుంటానని ఆ విధముగానే అబ్రాముకు తోడుంటూ ప్రతి ఒక్క పనిలో కూడా ఆశీర్వదిస్తూ మరి దేవుడిని మహిమపరిచే వ్యక్తిగా అబ్రాము ఉన్నట్లు మనము చూస్తాము. తర్వాత ఆయన మనం చూసినట్లయితే ఆయన అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఆయన 18వ అధ్యాయంలోకి వచ్చేసినప్పుడు మనం చూసినట్లయితే మరియు అక్కడ మమ్రే అనే వనం దగ్గర మరి ఆ సింధూర వనంలో అబ్రాము ఏం చేస్తున్నాడంటే ఎండ వేళలా చక్కగా గుడారం ద్వారం వద్ద కూర్చుని ఉన్నాడు. యెహోవా దూత మరి అక్కడికి అతనికి కనబడింది. ఏంటంటే కన్నులెత్తి చూసినప్పుడు అంతా అబ్రాముకి ఎవరు కనిపించారు? 3 మనుషులు కనిపించారు. అతని ఎదుట నిలవబడి అడుగుతున్నాడు కదా చక్కగా, అయ్యా మీరు వెళ్ళిపోవద్దు అని చక్కగా నేలకు సాష్టాంగ నమస్కారం చేశాడంట. సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీ దాసుని దాటిపోవద్దని చక్కగా బతిమిలాడుకుని ఆదిత్యము చేయుట ఫస్ట్ ఇక్కడే మనము చూస్తాము. మనకిచ్చిన 2వ పాఠంలో కూడా మరి ఈ మాటను మనము చూస్తూ ఉంటాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల్లో చూసినట్లయితే, సహోదర ప్రేమ నిలవరముగా నుండనీయుడి, ఆదిత్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆదిత్యము ఇచ్చిరి. ఎవరిచ్చారు? ఇక్కడ మనం అబ్రాహామును చూస్తున్నాము. ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రాహామును చూస్తున్నాము. అబ్రహాము చక్కగా ఏమిచ్చాడు? ఇక్కడ 12వ అధ్యాయంలో అబ్రాహాముగా ఉన్నాడు. 18వ అధ్యాయంలోకి వచ్చేసినాక అబ్రహాముగా మారిపోయాడు. ఇక్కడ తెలియకనే ఏం చేశాడంట? దేవదూతలకు ఆదిత్యం ఇచ్చాడంట. ఆదిత్యం చక్కగా చూస్తాం కదా. మరి అక్కడ మనం చూసినట్లయితే ఎలా ఆదిత్యం ఇచ్చాడు? దయచేసి కాళ్ళు కడుక్కోండి, చెట్టు కింద కూర్చుని అలసట తీర్చుకోండి, కొంచెం
మీకు ఆహారం తెస్తాను, మీ ప్రాణాలను బలపరుచుకొనుడని చక్కగా తెలియజేశాడు. మరి తెలియజేసి మరి గబగబా శారమ్మకు చెప్పాడు. శారమ్మ త్వరగా వెళ్ళి నువ్వు 3 మానికల పిండి మెత్తనిది తెచ్చి మరి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు. అంతేకాదు పశువుల మందలోకి మరి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక మంచి లేత దూడను తెచ్చేసి మరి వారికి పనివారికి అప్పగించి వాడు దాన్ని త్వరగా సిద్ధపరచమని పనివానికి అప్పచెప్పాడు. అంతేకాదు అతడు వెన్నను పాలను మరి సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారికి భోజనము మరి పెట్టాడనమాట. ఆ చెట్టు కింద కూర్చుని తిన్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే ఏం చేశారంట, ఎరుగక వాళ్ళు దేవుని పిల్లలని దేవదూతలని తెలియకే మరి అబ్రాహం ఇక్కడ ఆతిథ్యం ఇచ్చినప్పుడు మరి చూసినట్లయితే ఆయనకు కలిగినది మరి ఒక నింద ఉంది. ఆ నిందను దేవుడు తొలగించినట్లు మనం చూస్తూ ఉంటాము. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని తెలియపరుస్తూ మరుసటికి ఈ సంవత్సరమునకు నీకు మరి సంతానము కలుగుద్దని అబ్రహాముకు తెలియచేసినట్లు మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా మరి మనకిచ్చిన పాఠంలో కూడా అదే ఏంటంటే మరి మీరు ఆతిథ్యం చేయక మరవద్దు. ఎందుకంటే కొందరు తెలియకనే ఆతిథ్యము చేశారు. అలా ఆతిథ్యం చేయటం వలన మరి మనకే మేలు. నిజమే కదా. మనము కూడా ఎవరికైనా వస్తే మనం ఏం చేస్తూ ఉంటాము, అతిథులు వస్తే మర్యాద చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు కొంతమంది తిట్టుకుంటూ చేస్తూ ఉంటారు. కానీ మనము అతిథి మర్యాద చేసేటప్పుడు అది అందుకే అంటారు కదా, అతిథి మర్యాద అనేది చాలా మరి ప్రాముఖ్యమైనదే. అలా చేయడం వల్ల మనకి మేలే జరుగుద్ది అని చక్కగా బైబిల్ గ్రంథంలో తెలియపరుస్తున్నారు. అలా చూసినట్లయితే మనము 5వ వచనంలో చూసినట్లయితే నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనకి చెప్పారు. అప్పుడు ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని ఇక్కడ హెబ్రీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు అనమాట. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చక్కగా తెలియపరుస్తున్నాడు. అదే మాట యెహోషువ గ్రంథంలో కూడా మనం చూసాం కదా, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు ఏ చోటుకి వెళ్తే ఆ చోటు ఉంటానని చెప్తున్నాడు. అంతేకాదు సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో కూడా మనము చూస్తూ ఉంటాము. ఏంటంటే అక్కడ కూడా నా సన్నిధి కాంతి నీ మీదకు వచ్చిద్ది, నువ్వే చోటకు వెళ్ళినా, నువ్వే ప్రదేశానికి వెళ్ళినా అక్కడ నీకు నేను తోడుగా ఉంటాను అని ఆనాడు అక్కడ మరి సంఖ్యాకాండంలో మనము చూస్తూ ఉంటాము. సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో కూడా ఆ మాటను మనకి తెలియపరుస్తూ ఉంటారు. అంతేకాదు దేవుడు ఒక మాట తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే మరి దేవుని సన్నిధిని మీరు పొందాలి అంటే దేవుని సన్నిధి ఈ భూలోకం అంతటి మీద కూడా ఉన్నది అని చక్కగా తెలియపరుస్తున్నాడు. అంతేకాదు మనం చూస్తూ ఉంటాము మరి ఆదికాండము 16వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే ఆదికాండము 16వ అధ్యాయంలో కూడా అక్కడ 7 నుంచి 13 వచనాలు మనం చూస్తూ ఉంటాము. 7 నుంచి 13 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని సెరాయి దాసైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగింది. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటాము, ఇక్కడ మనకి తెలిసిన మరి పాఠమే ఏంటంటే అబ్రహాము భార్య అయిన మరి శారా ఏం చేస్తుందంటే మరి హాగర్ని తెచ్చుకుని మరి ఉంచి హాగర్ ద్వారా ఇష్మాయేలుని కన్నట్లు మనం చూస్తూ ఉంటాము. అయితే మరి తర్వాత మరి ఇష్మాయేలుని హాగర్ని మరి శారా తరిమేసినప్పుడు వెళ్ళిపోమని చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్న సమయం కూడా అక్కడ అరణ్యంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు దాహముతో ఆకలితో మరి ఉన్నప్పుడు దేవుడు ఇక నాకెందుకు మేము చేస్తే పోద్దులే అనుకుని పిల్లవాడిని అక్కడ వదిలేసినప్పుడు అక్కడ మరి చక్కగా ఒక నీటి బుగ్గను దేవుడు ఒలిపించాడు కదా. దేవుడు అనుకుంటాం మనం కొన్ని కష్టాలలో కొన్ని పరిస్థితుల్లో ఇంకెందుకు మా బ్రతుకు చస్తే పోలా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయాల్లో దేవుడు మనకి ఏం చేస్తాడంటే మరి చిగురు గల ఆశను పుట్టింప చేయగల దేవుడు. కొన్ని సమయాల్లో మనం ఇసుకుపోతూ ఉంటాము. ఇసికిన సమయాలలోనే, అలసిపోయిన సమయాలలోనే, బాధపడుతున్న సమయాలలోనే దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆశను అనేది చిగురింప చేస్తూ ఉంటాడు. ఇక్కడ చక్కగా మళ్ళీ నీటి బుగ్గను ఎప్పుడైతే మరి తీసుకొచ్చాడో అప్పుడు ఆగరు మంచి పేరు పెట్టింది. ఏం పేరంటే నీవు చూచుచున్న దేవుడవు అని పేరు పెట్టింది. చూచుచున్న దేవుడువు అని పేరు పెట్టిందనమాట. మనం చూస్తూ ఉంటాము. చూచుచున్న దేవుడు అనగానే మరి ఆగరును చూసినట్లయితే
సర్వలోకము కూడా ఆయన మహిమతో నిండి ఉన్నది. మనం చూస్తూ ఉంటాం కదా, యెషయా గ్రంథంలో చూసాం కదా. అదే విధముగా 139వ కీర్తనలో కూడా చక్కగా తెలియపరుస్తున్నాడు. ఏంటంటే, దేవా నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను? ఆకాశంకి ఎక్కాను, అక్కడ నీవు ఉంటావు. భూమి కిందకి వెళ్తే అక్కడ నీవు ఉంటావు. భూదిగంత దిగంతములకి వెళ్ళినా అక్కడ ఉంటావు. నేను ఎటెళ్ళినావన్నా అక్కడ నీవు ఉన్నావు కదా. అంటే దేవుడు చూసావా, ఆయన కాపుదల, ఆయన సన్నిధి, ఆయన ప్రకాశము, ఆయన మహిమ ఎక్కడుందంట? ప్రతి ప్రదేశంలో, మరి ప్రతి స్థలమందును కూడా ఆయన సన్నిధి ఉన్నది. కాబట్టి మనము భయపడాల్సిన పని లేనే లేదు. మనం భయపడకుండా మనకు అభయం ఇచ్చే దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు. కాబట్టి మనము భయపడాల్సిన పనే లేనే లేదని దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకని వెళ్ళండి, శిష్యులకు తెలియపరుస్తున్నాడు. మీరు వెళ్ళండి, నా సువార్త మీరు తెలియచెప్పండి అని చక్కగా తెలియపరుస్తున్నాడు దేవుడు. మరి నాకు అధికారం ఉంది, పరలోకం ఏగంది కానీ భూమి మీదే కానీ నాకు సర్వాధికారం నాకు ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనులకు శిష్యులుగా నాకు చేయండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఏమంటున్నాడంటే, మీరు భయపడాల్సిన పనే లేనే లేదు. నా సన్నిధి మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది, నా మహిమ మీ చుట్టూ ప్రకాశిస్తుంది. కాబట్టి మీరు ఏ స్థలమందు వెళతారో ఆ స్థలమందు నీ సన్నిధి లేనిదే నేను వెళ్ళను ప్రభువా అని మోషే ఏ విధంగా దేవుణ్ణి అడిగాడో, మరి యెహోషువకి దేవుడు ఏ విధంగా చెప్పాడో అదే విధంగా యెషయా చెప్పాడు. సర్వలోకము కూడా నీ మహిమతో నిండి ఉన్నదని చెప్పాడు. మళ్ళీ కొంతమంది, మనం చాలామంది వ్యక్తులను మనం చూస్తాం. అంతేకాదు యాకోబు కూడా, మరి నీవు నన్ను ఆశీర్వదిస్తేనే, నన్ను దీవిస్తేనే నేను వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను అని దేవునితో పెనుగులాడిన వ్యక్తిగా యాకోబు ఉన్నాడు. ఆ విధముగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, మనల్ని దీవించాలి అంటే ఆయన ప్రేమ మన ఎడల నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మన ఎడల ఉంది. కాబట్టే ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింప చేస్తున్నాడు. అందుకని అన్నాడు, ఆయన సన్నిధి ఎక్కడుంది? దేవుడే చెప్పాడు, నా ఆలయాల్లో మీరు స్తుతిస్తున్నారు, హస్తకృతమైన ఆలయాల్లో మీరు నన్ను స్తుతిస్తున్నారు, కాదనట్లేదు. కానీ మీ హృదయమే నా ఆలయము, మీ హృదయంలోనే నా సన్నిధి కూడా ఉంటుంది అని కొరింథీయులకు పత్రికల్లో కూడా మనము చూస్తూ ఉంటాము. ఆయన హృదయాల్ని ఒక ఆలయముగా చేసుకుని, నీ ఆలయంలో నేను నివసిస్తాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు కదా. అలాంటప్పుడు మనం ఎందుకు దేవుని సన్నిధిని దూరం చేసుకోవాలి? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనము హృదయాలలో దేవుని సన్నిధిని మనం ప్రతిష్ఠించుకున్నట్లయితే దేవుడు మనతో నివాసం ఉంటాడు. నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన సన్నిధి నీ హృదయంలోనే ఉంటుంది. అది జ్ఞాపకం చేసుకుని, దేవుని ప్రేమ మరి శాశ్వత కాలం మన మీద ఉంటుంది. కాబట్టి శాశ్వతుడైన దేవుడు మనలను ప్రేమించి మరి మన కొరకు ఈ భూమిలోకి దిగివచ్చి తెలియపరుస్తున్నాడు. నీ వార్త అందరికీ తెలియచేసి సమస్త మనుషులను నాకు శిష్యులుగా చేయండి అని తెలియపరుస్తున్నాడు. రెండవ అంశంలో కూడా మనకు అదే ఇచ్చి ఉన్నారు. ఏంటంటే భావ ప్రకటన, కమ్యూనికేషన్ ఆదివారం. అంటే అనుకూల స్థితిలో కానీ మరి అననుకూల స్థితిలో కూడా మనం ఏం చేయాలంటే సువార్తను ప్రకటించే వారిలాగా ఉండాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని దైవ కార్యార్థ సేవలో మనము కూడా పాలిభాగస్తులు అవ్వాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి చూస్తూ ఉంటాం, యెషయా గ్రంథము 61వ కీర్తన అధ్యాయంలో చూస్తాము. చక్కగా మరి దీనులకు సువార్త ప్రకటించుటకు దేవుడు నన్ను అభిషేకించును అని యెషయా భక్తుడు తెలియజేస్తున్నట్లు చూస్తాము. మరి లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా, మరి నేను గుడ్డివారి కనులు తెరవజేయడానికి వచ్చాను, మరి బంధింపబడే వారిని విడిపించడానికి వచ్చాను అని చక్కగా తెలియచేస్తూ, నేను మరి ఎందు నిమిత్తమైతే వచ్చాను అని దేవుడు కూడా దీనులకు సువార్త ప్రకటించడానికే నేను వచ్చాను అని దేవుడు తెలియపరిచాడు. మరి ఆ సువార్త మరి ఎవరంటే మనము కూడా తెలియపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి మంచి సువార్త మనం ప్రకటించాలి అంటే, మనము కూడా మరి ఆయన సువార్తలో పాలిభాగస్తులు అవ్వాలి అంటే మనము భయము లేకుండా ఆయన సన్నిధిని మన హృదయంలో పెట్టుకున్నట్లయితే దేవుడు నిత్యము కూడా మనకి కాపుదలగా ఉంటూ, మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటూ, ఆయన ప్రేమ శాశ్వత కాలము మనలో నిలిచి ఉంటుందని తెలుసుకుంటూ, మరి ఆయన ప్రకారం మనము నడిచే వ్యక్తుల్లాగా ఉన్నామా లేదా ఒక్కసారి మనమే జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సన్నిధి నుండి
మనం ఎక్కడికి పారిపోతాం, ఎక్కడికి పారిపోలేము. కాబట్టి ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడ ఆయన సన్నిధి, ఆయన కాంతి, ఆయన ప్రకాశము, ఆయన మహిమ మరి మన ఎడల విస్తరింప చేస్తూనే ఉన్నాడు. మరి ఒకసారి మనమే జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మహిమ, ఆయన కాంతిని చూడలేము. అక్కడ మోషే చెప్తాడు, నా బండ సందు నుంచి నీవు నా కాంతిని నీవు చూస్తావే, నా వెనుక భాగాన్ని చూస్తావంటే మరి ఆ విధంగానే అక్కడ చూడలేకపోయినట్లు మనము వెనుక భాగాన్ని చూసినట్లు మనము చూస్తాము. అంతేకాదు మరి సీనాయి కొండ దిగుతుండగా మోషే యొక్క మరి ముఖము కూడా ప్రకాశమానముగా ఆయన సన్నిధి మరి ఆయన ముఖం మీద పడి, ఆయన ముఖము మరి చూడడానికి అనేక మంది చూడవెరిచి మరి నేల మీద పడినట్లు కూడా చూస్తూ ఉన్నాము కదా. జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన సన్నిధిని, ఆయన కాంతిని, ఆయన మహిమను మనము చూడాలి. ఆయనతో మనము కూడా మరి ప్రయాణించాలి అంటే ఆయన సువార్తలో మనం పాలిభాగస్తులు అవుతూ ఆయన మనకు ఒక అభయం ఇస్తున్నాడు. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, నిన్ను విడువను ఎడబాయను, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాను. కాబట్టి నేను వాగ్దానం చేశాను, ఆ వాగ్దానంలో మీరు పాలిభాగస్తులు అవ్వాలి అంటే నిశ్చయముగా నేను ఇస్తాను అన్న వాగ్దానంలో మీరు పాలిభాగస్తులు అవ్వాలంటే మీరు కూడా నాకు కుమారులుగా శిష్యులుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆయన చేసిన వాగ్దాన ప్రదేశంలో మనము కూడా ప్రవేశిస్తాము. అలా ప్రవేశించాలని మరి దేవుడు మనలను కోరుకుంటున్నాడు. కాబట్టి మనందరం ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ మరి కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమున మీ ముందు ఉంచడానికి నేను ఎంతగానో మరి సంతోషిస్తూ యేసు నామమున ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన. మహోన్నతుడ, జీవాధిపతి, సృష్టికర్త, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, ఇదిగో ఈ కొద్ది నిమిషములు నీ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి మేమందరము కూడా ప్రభువా, ఈ లోకంలో చాలామంది ఇదిగో నేనున్నానని ప్రభువా ఎంతో మరి ఆదరణ చూపిస్తారు, కానీ చివరి నిమిషంలో మనల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు తెలియపరిచారు నాయన, ఒక అభయం అనేది మాకు ఇస్తున్నారు, మాకు వాగ్దానం అనేది ఇస్తున్నారు. కాబట్టి ప్రభువా, ఆ వాగ్దానాన్ని మేము గట్టిగా పట్టుకుని దాన్ని బట్టు మేము నడవడానికి మీరు సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థనని సన్నిధానంలోకి చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.